స్పోర్ట్స్ పర్సన్ అయిన ఒక పొల్లు పవన్ పూజారిగా మారడానికి గల కారణాలు ఒకటి, ఇప్పుడు మీరు చెప్పింది కాళికా దేవి నన్ను దర్శించింది, నన్ను ఎంచుకుంది, నన్ను సేవలో వాడుకుంటుందని మీరు. సో బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఆయన ఏ పని చెయ్యకుండా తప్పించుకొని దేవుడు అనే ఒక సాకుతో ఆయన వెనకాల నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు, పోగేస్తున్నాడు, ఇన్కమ్ సాధిస్తున్నాడు అనేసి అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ కోచర్ తర్వాత నేను అది మెయిన్ డౌట్ అయింది. ఆ టైంలో కూడా నాకు అమౌంట్ వస్తుండే, గుడి మీదనే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అసలు ఇక్కడ కాళికామాత ఏది ఉన్నా కూడా ఎక్కువ చేస్తే ఏదో పోతాయి అన్నమాట. చాలా మటుకు అంటున్నారు ఆ విధంగా. నేను దానికంటే ముందు స్పోర్ట్స్ మ్యాన్, ఆ విధంగా కూడా అప్పుడు కూడా మాకు అమౌంట్ వస్తుండే, ఆ విధంగా చేసుకుంటూ వస్తుండే. ఇప్పుడు ఏంటంటే తరతరాల నుంచి ఇవాళ డాడీ తర్వాత నేను చేయాలని చెప్పి నాకు అమ్మవారు కళ్ళు తెరిపించింది, ఆ మటుకు నేను వచ్చి దర్శనం చేసుకుంటూ వస్తున్నాను. ఒక్క వ్యక్తి కనిపించకపోతుండే ఇక్కడ. ఒక వ్యక్తి ఒక కొబ్బరికాయ ఒక టెంకాయ కొనాలంటే 8 కిలోమీటర్ అవతల పోయి కొనాల్సి వస్తుంది. నేను చేసిన మంచి పనికి నేను నా పిల్లలు కష్టపడ్డ దానికి కొన్ని వందలాది మంది బతుకుతారు షావులు పెట్టుకొని, కొన్ని వందలాది మంది మా 2 years కింద ఒక కొబ్బరికాయ కొనాలంటే 8 కిలోమీటర్ల అవతల పోతుండే. ఇప్పుడు ఎన్నో టెంకాయల షాప్స్ అని 58 టెంకాయల షాప్స్ అని, అంటే అంత మంది మేము చేసినందుకే ఇంత మంది బతుకుతున్నారు. మేము అట్లా ఆ విధంగా ఆలోచించండి, ఆ విధంగా ఆలోచించండి. మేము చేయకముందు, మేము రాకముందుకు ఇక్కడ ఒక టెంపుల్ లా అసలు ఒక షెడ్ లేకుంటుండే, ఒక వ్యక్తి కనిపించకపోతుండే, జంగల్ ఉంటుండే. ఆ జంగల్ని ఇప్పుడు మొత్తము ఒక చెట్టుకుండి దొరసాని లెక్క కష్టపడ్డాం. దొరసాని అప్పుడు పూజలు నార్మల్ అందుకుంటున్నాయి, ఇప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా పూజలు ఎక్కువ అందుకుంటున్నాయి. అది అమౌంట్ గురించే చేస్తుండే, పైసా గురించే చేస్తుండే. పవన్ స్పోర్ట్స్ ల నుంచి ఇక్కడ దిగిండు అని చెప్పి అమౌంట్ గురించి అని అనుకుంటున్నాను కదా, అమౌంట్ నుంచే కాదు. అసలు అట్లా ఆలోచించేది ఉంటే నేను ఏదో వ్యక్తి వేరే విధంగా ఏ విధంగానూ అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఇదే ఈ టెంపుల్లోనే సంపాదించుకుంటామంటే అమ్మవారిది అయితే గుడ్డిది కాదు, ఎంబటే మనకి రిజల్ట్ ఇస్తుంది. ఏదో మేము సేవ చేయనీకైనా అమ్మవారి మీద కాళ్ళ మీద సేవ చేసుకోనికనే ఇక్కడ వచ్చినాము, సేవ చేసుకుంటూ వస్తున్నాము. దాని తర్వాత ఏదో అమౌంట్ గురించే కాదు, ఏదో చేసుకుంటూ గురించి కాదు. మేము చేసిన కష్టపడ్డ దానికి కొన్ని వందలాది మంది బతుకుతున్నారు, కొన్ని వందలాది మంది షాప్స్ పెట్టుకుంటున్నారు, కొన్ని ఉపాధి దొరికింది, కొన్ని వందలాది మందికి ఉపాధి దొరికింది. ఒక వ్యక్తి ఒక రోజైనా సరే, ఒక నెల రోజులైనా సరే, ఒక 2 years కింద 3 years కింద ఒక మనిషి కనిపించకపోతుండే. ఎదురుగా శ్మశానం ఉంటది, ఇక్కడ ఏరియా అమ్మో డేంజర్ ఏరియా అని చెప్పి ఒక మనిషి కనిపించకపోతుండే. ఇప్పుడు దాదాపు 12 అయినా సరే భక్తులు వస్తూనే ఉన్నారు. అంతవరకు కష్టపడ్డారు. డేంజర్ ఎదురుగా శ్మశానం కాడికి మనం ఎక్కువ పోతామా, అందుకని డేంజర్ ఏరియా అని చెప్పి. ఇక్కడ మొత్తము అడవి లెక్క ఉంటుండే, చెట్లతోటి గానీ అక్కడతో డెవలప్మెంట్ మొత్తం క్లీనింగ్ చేపించడం గానీ అట్లా చేయడం గానీ చాలా కష్టపడ్డాం అమ్మ. మేము ఏంటంటే మేము ఇంటర్వ్యూ ఇవ్వక ముందు ఫస్ట్ ఇంటర్వ్యూలో చూడండి టెంపుల్ ఎట్లున్నదో, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వరకు చూడండి ఈ టెంపుల్ ఎట్లున్నది, ఎట్లా ఏ డెవలప్మెంట్ చేసినాము, ఏంది ఏం కథ అని చెప్పి కొందరు అనుకుంటారు. కానీ ఇక మీరు ఇక అనేది రూమర్స్ వాళ్ళ అమ్మవారే సమాధానం చెప్తుంది. నేను ఎక్కువ రియాక్ట్ అయ్యే అవసరం లేదు, నన్ను ఇట్లా అంటారు అని చెప్పి. నన్ను ఎవరెవరు అంటున్నారు ఏం కథను అది ఎంబటే పబ్లిక్ జనాల భక్తుల రూపం అయినా సరే, ఆ అమ్మవారి రూపం అయినా సరే మీకు రిజల్ట్ జల్లి వస్తుందని నేను చెప్తా ఉన్నాను. గుడి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న దాంట్లోనే వచ్చిన కానుకలోనే ఒక తర్వాత ఒకటి చేస్తున్నారు, డెవలప్ చేసుకున్నారు. రానున్న రోజుల్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఏమేమి చేయబోతున్నారు? నార్మల్ గా ఇక్కడ ల్యాండ్ సరిపోతలేదు మనకి, ల్యాండ్ ఉన్నది కూడా చిన్న ల్యాండ్ లో ఉన్నది, కొన్ని వందలాది మంది ప్రజలు ఆ జాగా సరిపోతలేదు అనమాట. ఈ అమౌంట్ లో సరే ఏదైనా సరే మేము కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని ల్యాండ్ కొంచెం రెంట్కి కానీ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని చేయాలని మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నెలకోసారి పెడతాం కదా, వీక్కి 1 time పెట్టాలని చెప్పి అదొకటి అనుకుంటున్నాం. ఇంకా ఆ టెంపుల్ ఇంకా వాటర్ మంచి వాటర్ లేవు ఇక్కడ, మంచి వాటర్ ఇప్పించడం కానీ రోడ్ గురించే కానీ. మీకు శిక్షణ ఏ ఇయర్ లో తీసుకున్నారు? మీకు ఇచ్చిన గురువు ఎవరు? మా గురువు భరత్ స్వామి. నేను ఒక 2 years నుంచి ఇప్పటికీ కంటిన్యూ నడుస్తూనే ఉన్నాను. అంటే ఇలాంటి శిక్షణ చేసుకుంటారండి మీరు కూడా? శిక్షణ అంటే కాళికామాత శిక్షణ ఉంటది మొత్తం, ఎక్కువ వేరేది ఏం కాకుండా కాళికామాత మంత్రాలే, కాళికామాత పూజ విధానంగానే మొత్తం అంకితమే కాళికామాతకి అని చెప్పి మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇక మా
చేయి కింద ఉన్న నా పిల్లలకు కానీ అలా కానీ నేర్పియాలనుకుంటా. నేను మొత్తం నా అసిస్టెంట్ అయిపోయిన తర్వాత సో చేసుకుంటూ వస్తున్నాను. పవన్ గారు ఈ అమ్మవారికి బాపనోళ్ళ పూజ ఎక్కదు. అదే అడగబోతున్నా. అమ్మవారికి బాపనోళ్ళ పూజలు బాపనోళ్ళ మంత్రాలు ఎక్కదు. అమ్మవారికి ఏది ఉన్నా కూడా ఎట్టి పూజ. అంటే ఎట్టి పూజ అంటే అమ్మవారికి మంచి పూర్తిగా ఏ పూజ చేసినా కూడా తీసుకుంటది అమ్మవారు. ఈ పూజనే కావాలని అమ్మవారు కోరదు. అమ్మవారి శ్మశానకాలి నీ మనసు పూర్తిగా ఏది ఎక్కించినావు, నువ్వు బయట పిచ్చి పువ్వులు ఏరుకొచ్చి అమ్మవారికి ఎక్కించినావు కూడా అమ్మవారు సంతోషం ఇస్తుంది. ఆ బాపనోళ్ళ పూజలు బాపనోళ్ళు చెయ్యరు, పెట్టిన వాళ్ళు అమ్మవారు కూడా ఇస్తుంది. ఎవరికి చేసేంత శక్తి ఉంటేనే అమ్మవారికి చేయగలుగుతాం. ఎవరో ఆలీలు వచ్చి చేయలేరు అమ్మవారికి, ఎవరో ఆలీలు చేసి చేయలేరు. అమ్మవారి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అమ్మవారికి చేసే శక్తి ఉంటేనే వీడికొచ్చి చేయగలుగుతారు. అమ్మవారి కాలు ముట్టుకుని ఉంటే కూడా వైబ్రేషన్ ఇట్లా స్టార్ట్ శిగాలు వస్తుంటాయి ఇక్కడ అమ్మవారికి. ఇక్కడ వచ్చి టచ్ చేస్తే కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎవరికంటే వాళ్ళకి చేయనిక ఛాయిస్ ఉండదు. ఐదో తరతరాల నుంచి వస్తుందని చేస్తున్నాం అని ఏం లేదు. మాకు కూడా వైబ్రేషన్లు వచ్చినాయి, మాకు కూడా భయం వేసింది. మేము చేయంగా అమ్మవారు ఇయ్యంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఎవరంటే వాళ్ళు చేయనిక ఛాయిస్ ఉండదు. ఈమె శ్మశానకాలి, అందరు అమ్మవారి లెక్క కాదు. ఆ కట్టమైసమ్మనో ఇల్లమ్మనో అమ్మవారి లెక్క కాదు, శ్మశానకాలి. ఏది ఉన్నా కూడా జల్లి రిజల్ట్ ఇస్తుంది. మా జల్లి చాలా రిజల్ట్ మీరు చూడండి. మొన్నటి దాకా ఒక 6 months అవుతుంది అమ్మవారి మీద మనిషి బూడిద చల్లిపోయాడు. బూడిద చల్లిపోయి ఎంబటే మళ్ళా చుట్టుపక్కల ఉన్న శివసత్తులు నాకు అందరికి శిగాలు వచ్చి మళ్ళీ అమ్మవారి పెయి మీదకి వచ్చి చెప్పింది, నన్ను నా మీద ఆ బూడిద ఉద్రేకం లేవటారు అంటే కోపంగా నన్ను అది చేసిరు అని చెప్పడం వల్ల మళ్ళా ఆ వ్యక్తిని పట్టుకొని మళ్ళీ ఆ వ్యక్తిని కొట్టి పంపించడం జరిగింది. అంతవరకు భయంకరంగా ఇక్కడ మంచి పచ్చి మంత్రగాలు వస్తుంటారు అన్నమాట. ఇక్కడ పచ్చి మంత్రగాలు వస్తుంటారు. చాలా పవర్ఫుల్ ఉంటది అమ్మవారు. ఇక్కడ ఏది ఉన్నా కూడా ఏది ఆటలు సాగవు. ఈడ ఏ పప్పులు ఎవరు పప్పులు ఉడకవు. ఏది ఉన్నా కూడా అమ్మవారు దర్బార్లో వచ్చి దర్శనం చేసుకొని ఏదైనా కోరికలు మంచి కోరికలు ఉంటేనే తీరుస్తుంది. చెడు కోరికలు ఏదున్నా కూడా మళ్ళా నీకే తీసి దెబ్బ కొడుతుంది అని చెప్తా ఉన్నా. మా మీద కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఇట్లా ఈ విధంగా కాదు. మేము మళ్ళీ రివర్స్ చెప్పే అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారు చెప్తుంది ఎట్లా చెప్పాలో సమాధానము. ఆ విధంగా మీరు తీసుకోండి. నేను ఒకటే మాట అంటా ఉన్నాను. సో ఏ పూజ చేసినా వెంటనే రియాక్షన్ వస్తుందని చెప్పి అన్నారు కదా, అట్లా నెగిటివ్ గా కూడా చేసినా కూడా నెగిటివ్ తొందరగానే అవుతుంది. నెగిటివ్ అంటే అమ్మ ఇప్పుడు మనకి చెడు మనకి ఏంటంటే 3 తోవలల్లా దాటుకుంటూ పోతుంటారు. ఇప్పుడు పెద్ద మనుషులు ఏం చేస్తారంటే మనకి హెల్త్ బాగా లేకుంటే పెద్ద మనుషులు అన్నం తీయడం కానీ గుడ్లు తీయడం కానీ 3 తోవలల్లా పాడేస్తుంటారు. ఇక మనము తెలిసి ఏదో రోడ్డు మీద ఊతుకుంటా మనం తొక్కుకుంటా పోతాం అన్నమాట. అక్కడ ఉన్న గాలి సోకడంగానే మన మీద పడిపోతుంది. మనం టెన్షన్ గా అదే ఇస్తుంటాం. ఇక్కడ ఈ టెంపుల్లోకి వచ్చి దర్శనం చేసుకొని గుమ్మడికాయ కొట్టించుకొని బూడిద గుమ్మడికాయలు దీపం పెడితే ఏది కూడా వెళ్ళిపోతుంటది. కొందరు ఏం చేసి వ్యక్తులు తీసేసి బండ కింద పెడతారు. మనం తెలియక బండ దాటిపోయినా కూడా మన మీద మనకి పడుతుంటది అన్నమాట. వచ్చి ఇక్కడ టెంపుల్ కి వచ్చి చేసుకుంటే అయిపోతుంటది. ఏదో ఫేమ్ గురించో పైసా గురించి రాలేదు. కంపల్సరీ ఫేమ్ గురించో పైసా గురించి రాలేదు. అట్లా చేసేది ఉంటే నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యేది ఉంటే నేను డైలాగులు కొట్టుకుంటాను ఫేమస్ గా. ఇంతోటి డైలాగులు కొట్టి ఫేమస్ అవుతున్నాను. మేము అమ్మవారి నిత్యం 9 రోజుల అమ్మవారి గురించే ఎంతో స్ట్రిక్ట్గా ఉంటారు. అమ్మవారి గురించి నవరాత్రులల్లా 9 రోజులు అమ్మవారిని పెట్టి ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు. నీసుని తినరు. ఏది అంటే చిన్నగా భయంకరంగా 9 రోజులు బాగా భయంగా ఉంటారు. మేము అనునిత్యం అమ్మవారి కాడ ఉంటాం, అనునిత్యం అమ్మవారికి సేవ చేసుకుంటాం. మేము ఎంత స్ట్రిక్ట్ ఉంటాం, ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటాం. ఏదో రూమర్స్ లలో ఎంతో కొందరు అడ్డమైన వాళ్ళు చెప్తే మేము అన్ని సమాధానం ఇచ్చే అవసరం లేదు. మళ్ళీ ఎంబట్టే మళ్ళీ అమ్మవారు ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది. ఈ ఆశ తమాషా అమ్మవారు కాదు, శ్మశానకాలి. ఏది ఉన్నా కూడా వెనకాల ముంగలు ఆలోచించే నేను మాట్లాడాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏది ఉన్నా కూడా మా మీదకి వచ్చినా కూడా అమ్మవారి మీదకి వచ్చినా కూడా అమ్మవారు ఏది ఉన్నా కూడా చూపిస్తారు రిజల్ట్. ఇవి కామెంట్స్ అని వస్తుంటాయి మేడం. రూమర్స్ లేనిది డెవలప్ అయ్యేది ఏది లేదు, ప్రతి దాంట్లో రూమర్స్ ఉన్నాయి. సో చివరిగా ఇంకా బోనాల పండుగకి ఎలా ఉంటుందండి ఇక్కడ సిచ్యువేషన్, వాతావరణం ఎలా ఉంటుంది? పండుగ ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే
దాదాపు నెల రోజులు ఇక్కడ యూత్ కానీ అక్కడ ఓల్డ్ వేలు కానీ శివసత్తుల షిగాలు కానీ బోనాలు కానీ ఆ చిన్న పూరల కానుంచి పెద్దల దాకా పూతరాజుల వేషాలు కానీ బాగా మంచిగా పెద్ద జాతర అవుతుంటది. ఆషాఢ మాసం నెల రోజుల దాకా ఇక్కడ బాగా గోల్కొండల ఎట్లా జాతర వాతావరణం కనిపిస్తుంటదో యూత్ వాళ్ళది ఇక్కడ ఫలక్నామా కాళీమాత కాడ కూడా అంతే ఆ ఎనర్జీ అంతే ఇక్కడ జాతర ఇక్కడ జరుగుతుంటది. బోనాలు కూడా దాదాపు ఒక 15,000 పైనే బోనాలు ఇక్కడ వస్తుంటాయి అన్నమాట. దూరం దూరంకి వెళ్ళి కూడా ఫస్ట్ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఈడొక బోనము పక్కకి మళ్ళా లాల్ దర్వాజా అని చెప్పి లాల్ దర్వాజా మంకలమ్మ టెంపుల్ ఆడ మళ్ళీ ఇంకోటి చార్మినార్ 3 బోనాలు తీస్తారు అనమాట ఇక్కడ ప్రజలు. ఫస్ట్ ఇక్కడ దాని తర్వాత లాల్ దర్వాజా తర్వాత ఆ చార్మినార్ కాడ చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఎక్కువ శాతం జాతర వాతావరణం బాగా ఇక్కడ ఉంటది అనమాట. దర్శనం చేసుకొని మొత్తం పండుగ వచ్చిందంటే విలేజ్లకి వెళ్ళి ఇంటికి వచ్చి చేసుకొని పోతుంటారు. కొత్తగా పెళ్ళైన అల్లుడు కూడా తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పుంజను కోపించుకొని దావత్ చేసుకుంటారు ఇక్కడ ఎక్కువ శాతం. సో మామూలుగా మీరు చెప్పినట్టు బ్రాహ్మణ్ పూజకి ఆ మంత్రాలు ఇక్కడ పని చేయవు. మీరు ఎలాంటి మంత్రాలు వాడుతుంటారు? అంటే ఏంటి, ఎలా పూజ ఆవిడ ఎలాగా మామూలుగా వాడుక భాషల్లోనే చేస్తుంటారు, దేవతకి ఏమన్నా కొత్తగా ఏమైనా కొత్తగా ఏంటంటే అమ్మవారిని ఏదైనా ప్రాబ్లం చెప్పాలనుకున్నా గానీ పర్సనల్ గా ఉంటాయి అవన్నీ మంత్రాలు చదువుకుంటూ మీరు శిక్షణ పొందిన దాంట్లో మేము చేస్తుంటాము. ఇక్కడ ఎక్కువ శాతం అయితే బాపనోళ్ళ పూజ అయితే నడవదు, ఏం చేయదు. ఏందా పర్సనల్ గా మేము మనిషి పూర్తిగా ఏది చేయాలనుకో కూడా అమ్మవారికి చేసుకుంటూ ఉంటుంటాం అన్నమాట. వ్యక్తి విధంగా అమ్మవారికి శ్మశానకాలికి ఏమేమి ఎక్కుతుంటాయి, ఏవి ఎక్కుతుంటాయి అన్ని నేర్చుకొని కూడా మేము చేస్తుంటాం. ఏది తెలియంది ఏ విషయాలు మేము చెయ్యం. తెలియంది ఏమో చేసినా కూడా మళ్ళా జల్లి రిజల్ట్ ఎంబటే మనకి ఇస్తారు. భయం ఎక్కువ ఉంటది ఇక్కడ. ఏది ఉన్నా కూడా వెనకాల ముంగల ఆలోచించి పెద్దోళ్ళని అడిగి మా గురువులను అడిగి ఇది చేయాలా వద్దా అడిగిన తర్వాత అన్ని ఓకే అనుకున్న తర్వాతనే అమ్మవారికి ఏదన్నా చేయనికే మేము ముందుకు పోతాం. ఏది తెలియక ఏదో ఇట్లా చేస్తే ఫేమ్ అవుతుంది అట్లా చేస్తే ఫేమ్ అవుతుంది అనుకుంటే మేము ఫేమ్ లకు పోతాం. ఇంకా అట్లా ఉంటది ఇక మొత్తం. ఏది కూడా అమ్మవారి విషయం కాబట్టి దేవుళ్ళ విషయాలు కాబట్టి చూసి ఏదన్నా ముందుకు అడిగేయాల్సి వస్తుంది. ఇక ఏది తెలియక అడిగేస్తే మన అడుగు పోతుంది. అట్లా ఉంటది. ఏదన్నా కూడా ఇన్ని సంవత్సరాలతో పాటు ఏ తప్పు లేకుండా ఏ చేయకుండా ఇంతవరకు చేసుకుంటాం. అతి చిన్న వయసులో మేము అమ్మవారికి చేయడం. ఇప్పుడు అడగాలనుకున్న పొల్లు పవన్ గారికి మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాదు, ఇంకా అవ్వలేదు. మ్యారేజ్ నాకు ఇంకా చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకుంటాను. మ్యారేజ్ చేసుకో మళ్ళా నెక్స్ట్ కూడా నా జనరేషన్ కూడా చెయ్యాలి. పొల్లు పవన్ చిన్న పొల్లు పవన్ గారిని నడిపిస్తూ చెయ్యాలి. ఇంకా ఏంటంటే తరతరాల నుంచి అమ్మవారికి మేము అంటే ఈ గుడిని ఎవరికి ఇవ్వరు, ఇంకా మీ ఫ్యామిలీనే ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు పెద్దలు చెప్పిన మాటతోటే మేము చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది కాబట్టి కొన్ని ఏ పెద్ద జాబ్ అయినా సరే వదులుకొని చేసేవి ఉన్నాయి, చాలా మటుకు ఉన్నాయి. ఎందుకంటే మా డాడీ తర్వాత నేనే చేయాలని చెప్పి చాలా వదులుకొని చెట్టోళ్ళు ఉన్నారు. మేము దానికే వచ్చినాం, అమ్మవారికి సేవ చేసుకుంటున్నాము. పెద్దగా అనునిత్యం అమ్మవారి సేవలనే మేము మునిగిపోతున్నాం తప్ప మేము ఏది ఒక రూపాయి ఆశించలేము. ఏది ఏ వీడియోలన్నా చూడండి, ఒక రూపాయి ఆశించేది లేదు, ఏం చేసేది లేదు. ఒక రూపాయి పబ్లిక్ ఇచ్చినా కూడా మేము గుడి డెవలప్మెంట్ కి అన్నదాన కార్యక్రమంకి అమ్మవారికి మళ్ళా పూజ సామాన్లకి మేము వాడతాం తప్ప మేము సొంత ఉండదు. మాకు ఇచ్చే జీతాలు కూడా ఎవరు జీతాలు ఇయ్యరు. మేము ఏది ఉన్నా కూడా అమ్మవారికి సేవ తదుపరి క్వశ్చన్ అదే. సో వచ్చే ఫండ్స్ లోనే అతి తక్కువ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్. మీకు ఉండుంటే ఇంకెంత బాగా డెవలప్ చేసేవాళ్ళు. సో వచ్చిన దాంట్లో మీరేం తీసుకుంటారు? మీరు టెంపుల్ కి ఏం ఖర్చు పెడుతుంటారు? తీసుకునేది ఏముండదు మేడం. ఏంటంటే డాడీ జాబ్ చేస్తాడు, ఖర్చు ఎలా సాగుతుంది? డాడీ జాబ్ తోటే మేము. ఏం జాబ్ అండి డాడీ? సూపర్వైజర్. డాడీ సూపర్వైజర్. ఆ జాబ్ చేసుకుంటూ మదర్ కూడా జాబ్ చేస్తుంది. ఆ మదర్ నేను చేసుకుంటా నడిపించుకుంటూ వస్తుంటాం అన్నమాట. అట్లా